వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీనివాస నగర్లో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆదర్శంగా నిలిచిన సోన్పల్లి అంగన్వాడీ కేంద్రం. విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తున్న టీచర్. నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం. అదుపు తప్పిన ద్విచక్ర వాహనం, ఒకరి మృతి. దొమ్మర పోచంపల్లిలో అగ్ని ప్రమాదం. భయాందోళనకు గురైన స్థానికులు. ఇక వివరాలకు వెళ్తే ఈ నెల 10, 11 తేదీల్లో తలపెట్టిన రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కల్లుగీత సంఘం కోరింది. ఈ విషయమై ఆ సంస్థ జిల్లా కార్యదర్శి బాలే వెంకట మల్లయ్య గౌడ్ కోరుతూ జనగామ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. కార్పొరేషన్ కు 5,000 కోట్ల రూపాయల మేర బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరో 20 డిమాండ్లతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఎక్సైజ్, గీతా కార్పొరేషన్, బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర అధికారులను ఆహ్వానిస్తున్నామన్నారు. కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చూడాలని గత 25-30 సంవత్సరాల కింద మరి ప్రభుత్వానికి అడ్డ పన్ను, చెట్ల పన్ను, అదేవిధంగా అక్రమాలకన కట్టేది. ఇప్పుడు ఈ అడ్డ రకాలు బంద్ అయిన కానించేది మరి గ్రామాలలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఆ గ్రామంలో ఉండబడిన రేషన్ ఏదైతుందో ఆ రేషన్ ప్రకారంగా ఎక్సైజ్ అధికారులు అప్పుడు నంబర్ సిస్టమ్ అనేది ఉండే, నంబర్లు వేసేది. దానివల్ల మరి ఇబ్బందులు లేకుంటుండే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాల వల్ల మరి చెట్లు తీసేయడం జరుగుతుంది. దీనికి గతంలో లాగానే మరి ఎక్సైజ్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మరి చెట్లకు నంబర్లు వేసే విధానంగా చూడాలని, ఆ గ్రామానికి ఎంతవరకు రేషన్ ఉందో ఆ రేషన్ ప్రకారంగా ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు నంబర్ సిస్టమ్ పెడితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాల వల్ల చెట్లు నరకడం అవుతుందనేది ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరి గత 3 సంవత్సరాల నుండి మరి 50 సంవత్సరాలకు పింఛన్ ఇస్తున్న సంతోషమే. మరి 3 సంవత్సరాల నుండి ఇంతవరకు అప్లై చేసుకొని ఏ ఒక్క గీత కార్మికునికి పింఛన్లు ఇవ్వడం లేదు. అది ఎమ్మడే ప్రభుత్వం కానీ దీనికి సంబంధిత అధికారులు కానీ కలెక్టర్ గారిని దీన్ని చొరవ తీసుకొని ఆ పింఛన్లు ఇచ్చే విధానంగా చూడాలని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మిర్యాలగూడ మండల పరిధిలోని శ్రీనివాసనగర్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజారోహణ చేశారు. నల్లమోతు భాస్కర్ రావు, సర్పంచ్ వెంకటరామన్ ఆధ్వర్యంలో జరిగింది. వల్లి దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి, అన్నపూర్ణాదేవి, రామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. వేద పండితులు గణపతి శాస్త్రి సమక్షంలో 3 రోజులుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సర్పంచ్ బోగవెల్లి వెంకటరమణ చౌదరి, చిలుకూరు లక్ష్మీనారాయణ, నెక్కంటి సుబ్బారావు, చిలుకూరి సత్యనారాయణ, వసంశెట్టి గోవిందు, ముదిమల్ల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ताम्बुलः ब्रह्माणो भक्तेन त्वन्दनवो वर्धयस्व सत्यासं यजमानस्य कामाः श्रियमेवावरुन्धे शिल्देवाते पुनर्नवेत्याः क्षेमावैरासस्य देतावातः क्षेममेवावरुन्धे भवति सदाय पुनस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये आयुरारोग्यैश्वर्या भगवत्प्रत्ये सकलमनोभीष्टं समस्त सन्मङ्गलानि भवन्तु। ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోన్పల్లి గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రం జిల్లాకి ఆదర్శంగా నిలిచింది. మారుమూల ప్రాంతంలో ఎంతో ఓర్పుతో ఇక్కడి పిల్లలను తీర్చిదిద్దుతున్నారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులంటూ చాచా నెహ్రూ చెప్పిన వాక్యాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అంగన్వాడీ టీచర్ సూర్య గతంలో జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. సోన్పల్లి పిల్లలు చాలా మంచి పిల్లలు. సోన్పల్లి పిల్లలు చాలా మంచి పిల్లలు. Hold your hands. Open your hands. Hold your hands. अच्छा काय करते ते? का? कोण खाते बरं अंतरा? ఎవరు తింటారు? నేను నా ఎవరు తింటారు? ఇదేంటిది? ये कहाँ है? ये कहाँ है? వంకాయ. कौन खाते? నేను నా కాదా? अच्छा काय करते ते? पूरा. पूरा. మా పిల్లలు ప్రతిరోజు అంగన్వాడీ చేరడంలో మా పిల్లలు యాక్టివ్ ఉన్నారు. రోజు చూసిన 40 దాకా పిల్లలు వస్తారు తీసుకున్నారు. ఇంకా గర్భిణీ బాలంతలు ఫుడ్ కోసం మరి పిల్లలు ప్రతి డే టు డే ఇక్కడనే నిద్రపోవడం వల్ల బడికి మంచి అలవాట్లు ఉన్నాయి. మా పిల్లలకు మంచి యాక్టివ్గా ఉన్నారు. నేను ఒకరోజు లేట్ అయితే కూడా ఏమైంది మన పిల్లలకు ఇట్లా నేను రాకపోయినా ఎదురు చూస్తూ ఉంటాను. పిల్లలు చాలా మంచి పిల్లలు ఉన్నారు. నేను ప్రతిరోజు అంగన్వాడీ తిరుగుతాను. ప్రతి ఒక్కరికి ఫుడ్ అందిస్తాను. గర్భవతులకు బాలకు టీకాలు ప్రతి నెల తప్పకుండా ఇప్పిస్తాను. వాళ్ళకి ఫుడ్ కూడా అందబెడతాను. వాళ్ళు కూడా మంచి నెలకు సరఫరా చేస్తారు. మంచి నెల రాకముందే ఫుడ్ అందజేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. తానూరు మండలం బోసి బామ్ని మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బామ్ని తాండాకు చెందిన తండ్రి చౌహాన్ పండిత్, కొడుకు మారుతి ఓ పని కోసం మహారాష్ట్ర వెళ్లారు. పని పూర్తి చేసుకుని రాత్రి సమయంలో వెనుదిరిగారు. కొంత దూరం ప్రయాణించాక వాహనం అదుపు తప్పింది. దీంతో మారుతి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి పండిత్ కాళ్లు, వెన్నుముక్కలు గాయాలయ్యాయి. క్షతగాత్రులని చికిత్స కోసం వైద్య ఆసుపత్రికి తరలించారు. మద్యం తాగి వాహనం నడపడం, మార్గ మధ్యంలో అడవి పందులు అడ్డు రావడమే ఈ ప్రమాదానికి దారితీసింది. కేసు విచారణలో ఉంది. चालू करू घसा तो आया नहीं घसा तो आया पूर्ण हाथ डैमेज हो गया
खोपरी आधी माहिती पुढची जोर माहिती पानी सर नहीं पूरा हो गया उसमें पानी पी गर्म पानी तो आप पिलिए पानी नहीं है बैटरी मोल ये ना पाए चले टांग खत्म तुड़की चलेगा రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో హత్య జరిగింది. భీమిని గణేష్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఫోటోషూట్ కోసమని పోచంపల్లి తల్లి ఆలయం పక్కన గల ఖాళీ స్థలం వద్దకు వెళ్లాడు. అక్కడే బైక్ పై కూర్చున్నాడు. ఈ క్రమంలో అటువైపుగా వస్తున్న దుబ్బ సతీష్ మధ్య మత్తులో అక్కడ ఉన్న భీమిని గణేష్ ని దుర్భాషలాడాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సతీష్ కింద పడిపోయాడు. భీమిని గణేష్ పక్కనే ఉన్న బండరాయితో మద్యం మత్తులో ఉన్న సతీష్ తలపై గట్టిగా కొట్టడంతో స్పృహ తప్పాడు. సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు కొన ఊపిరితో ఉన్న సతీష్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొయినాబాద్ పిఎస్కి నిన్న రాత్రి 9:30 గంటలకి ఒక డైలెండెడ్ కాల్ వచ్చింది. అది మన మొయినాబాద్ సబ్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్లో భీమని గణేష్ అనే అతను మరొక వ్యక్తిని బండరాయితో మోది హత్య ప్రయత్నం చేసినట్టుగా అతను పునఃపుతో ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే మ్యాటర్ మొబైల్ నేను మా స్టాఫ్ అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ దుబ్బా సతీష్ అనే వ్యక్తి 25 years ఉంటాడు. అతను చాలా సీరియస్ ఇంజరీ ఇస్తూ తల అంతా మోదబడి పెద్ద బండరాయితోని ఉన్నాడు. పునఃపుతో ఉంటే వెంటనే మేము 108 అంబులెన్స్ పిలిపించి అతన్ని ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ పంపించడం జరిగింది. ఇది ఎందుకు జరిగిందని మేము అక్కడ విచారించగా ఈ గణేష్ అనే పిల్లగాడు అక్కడ ఉండగా ఈ డిసీజ్డ్ అతను నిన్న నైట్ చనిపోవడం జరిగింది. ఇంజూర్డ్ పర్సన్ అతను తాగి వచ్చి ఇతనితో చిన్న బుద్ధిమాట తిట్టినట్టు ఆ తిట్టినందుకు ఇతని కోపంతో బండరాయి అతని నెత్తి మీద వేసి చంపేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. సార్ ఒకరే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా? ప్రస్తుతం గణేష్ ఒక పిల్లగాడే చేసినట్టుగా మనకి దర్యాప్తులు వస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా మేము వెరిఫై చేస్తున్నాం. అందరూ పోయినా ఉంటే దాన్ని చర్య తీసుకుంటాం. ప్రయత్నంగా వేరే ప్రాంతం తీసుకుపోయి ప్లానింగ్ ప్రకారం చేశారా లేకపోతే గొడవ జరిగిన ప్రాంతంలో అదే ప్లేస్లో ఇతను గణేష్ అనే అతను అక్కడ బండి మీద కూర్చున్నాడు. ఈ చనిపోయిన వ్యక్తి దుబ్బా సతీష్ ఆ టైంలో మద్యం సేవించి వచ్చి ఇతన్ని తిట్టినందుకు అప్పటిదప్పట్లో అక్కడనే జరిగిన ఇష్యూ ఇది. తను తాగి ఉన్నాడు, తను నెట్టి వేసిందంట. తర్వాత బండరాయితో కూడా కొట్టి చంపినట్టుగా మన దర్యాప్తులు దిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంకటేశ్వర కాలనీలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ 22 మంది లబ్ధిదారులకు వీటిని అందజేశారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అండదండగా నిలుస్తున్నారన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉండడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో షేక్పేట ఎంఆర్ఓ శ్రీనివాస్, కార్పొరేటర్ మన్నే కవిత, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మి కదం లక్ష్మి హనుమమ్మ కైసమ్మ ఉత్పత్తి భారత్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులందరూ కూడా ఎంతో ఆనందంగా
గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తూ ఉంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే పేద ప్రజలు ఆర్థికంగా మరి ఇబ్బందులు పడుతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళ ఆడబిడ్డకు పెళ్లి అయిన తర్వాత వాళ్ళకు 1,16,000 కదా 1,116,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి దానివల్ల ఎంతో ఆనందంగా చూస్తూ ఉంటే వాళ్ళ ముఖాల్లో ఎంతో సంతోషం ఉంది. ఇది కష్టపడి అప్పులు చేసుకొని పెళ్లి చేసుకున్నటువంటి వారు ఈరోజు ఆ 1,00,000 రూపాయలు వస్తూ ఉంటే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై ఇలాగే మరి దీనికి అర్హులైనటువంటి ప్రతి కుటుంబం కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడే ఖైరతాబాద్లో కూడా ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయాలు కూడా పరిశీలన చేయడం జరిగింది. ఆ లబ్ధిదారులందరూ కూడా పేర్లు కూడా ఇప్పుడు ఆర్డీఓ గారు, సికింద్రాబాద్ ఆర్డీఓ గారు, మేము మరి ఏమన్నా రాలేదా సార్? మీరు రాలే, నేను ఎక్కడ చూస్తా ఉన్నా. ఇప్పుడే నేను ఖైరతాబాద్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి సికింద్రాబాద్ ఆర్డీఓ గారు మరి అదేవిధంగా ఖైరతాబాద్ ఎంఆర్ఓ గారు మేము కూడా అక్కడ పరిశీలన చేసి సుమారు 192 ఇండ్లు ఏవైతే కంప్లీట్ అయ్యాయో దానికి కేటీఆర్ గారు నెక్స్ట్ వీక్ వచ్చి అది మరి ప్రారంభోత్సవం కార్యక్రమం ఉంది కాబట్టి అది కూడా కార్యక్రమం చేసి వచ్చాం ఇప్పుడే. అందుకనే ఇంకా మా నియోజకవర్గంలో త్వరలోనే దీన్ దయాల్ నగర్లో, అదేవిధంగా రోడ్ నెంబర్ 46 అంబేద్కర్ కాలనీలో, మరి అదేవిధంగా దుర్గాభవాని నగర్లో కూడా త్వరలోనే ఆ ఇండ్ల కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. దానికి కేటీఆర్ గారే ప్రత్యేకంగా వచ్చి శంకుస్థాపన చేస్తా అని చెప్పారు. ఆ కార్యక్రమం కూడా త్వరలోనే కార్యక్రమం మొదలుపెట్టించి ఇలాగా ప్రభుత్వం పరంగా ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలకు అందే విధంగా మా వంతు సహకారం మేము చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా మా షేక్పేట ఎంఆర్ఓ గారు శ్రీనివాసరెడ్డి. దుండిగల్ నియోజకవర్గం పరిధిలోని దొమ్మర పోచంపల్లిలో గల హిందుస్థాన్ ట్రేడింగ్ కంపెనీ కాటన్ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ ఘాతం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పరిశ్రమలో పత్తి ఉండడంతో మంటలు చకచకా వ్యాపించి ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని 3 శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఆస్తి నష్టం ఎంతనేది తెలియాల్సి ఉంది. మంటల తీవ్రత నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉందన్నారు. విద్యా వ్యవస్థలో ఎన్నో ఆవిష్కరణలకు రూపొందించే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టాలంటే చక్కని విద్య అవసరమన్నారు. నబీన్ మిట్టల్, ప్రొఫెసర్ డి అనిల్, డాక్టర్ చందన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. I would say, and the whole environment, the global environment, the geopolitical environment, and the time which we are in this country is making this possible. We are having a huge, I would say, change which is happening in the world on a technological, in the technological dimensions,
COVID-19 has been a great disruptor, especially in the field of education. And then the scale of economy which India is at, we are nearly about $3 trillion economy size, is making it possible that we are not now able to talk of future of education from a really a global perspective today, which I think was not a case, let's say, a decade or 2 decades back. I still remember when I was in IIT Delhi, 91 to 95, the only option for most IITians was to go abroad. In fact, we were a class of 30, and I remember 36 of my classmates went to US. They've done exceedingly well, I'm not saying that, but for most, that was the option. There were very, very few opportunities which were available in our country. And I was just talking to some of the students from IIT Delhi now. The situation has totally reversed. I would say, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. శ్రీనివాస నగర్లో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆదర్శంగా నిలిచిన సోన్పల్లి అంగన్వాడీ కేంద్రం, విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తున్న టీచర్. నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం, అదుపు తప్పిన ద్విచక్ర వాహనం, ఒకరు మృతి. దొమ్మర పోచంపల్లిలో అగ్ని ప్రమాదం, భయాందోళనకు గురైన స్థానికులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.